హ్యావ్ ద వెరీ టాలెంట్ అంటే ఆ కెపాసిటీ లేదు టు డూ ఆల్ దిస్. సార్ చాలామంది ప్రధానంగా ఒక ప్రశ్న ఒకటి వినిపిస్తూ ఉంటుంది. డయాబెటీస్ లేని ఒక ప్రపంచాన్ని, డయాబెటిక్స్ లేని ప్రపంచాన్ని చూడగలం అనేది వస్తుంది, అది కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే వస్తుంది. దాంట్లో చాలా రీసెర్చ్ వస్తుంది. డయాబెటీస్లో కూడా అసలు మీరు ఫ్రీ ఉంటే మీ డెవలప్డ్ వాట్ ఇస్ కాల్డ్ ఏషియా ప్యాంక్రియాటిక్ ల్యాబ్ అని అక్కడ వెళ్ళి చూడండి రీసెర్చ్ ఏం జరుగుతుంది. ఓకే. సో చాలా రీసెర్చ్ జరుగుతుంది. అదే ఐ డోంట్ వాంట్ అగైన్ గో ఇంటూ డీటెయిల్స్, మైక్రో డీటెయిల్స్ ఎప్పుడైనా మనం తర్వాత డిస్కస్ చేస్తాము. అవన్నీ కూడా కంప్లీట్గా చూడగలుగుతామండి మనం. డయాబెటిక్ లేని ప్రపంచాన్ని మన చూడగలుగుతాం లైఫ్ టైంలో డెఫినెట్గా. సార్ తర్వాత మీరు ఎక్కువగా మీరు చెప్పేది ఏతో ఒక తారతమ్యం లేని ఒక వైద్యాన్ని అందించచ్చు అని చెప్తుంటారు. ఎలా సాధ్యమండి అది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు ప్రెడిక్టివ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొంచెం డిలే ఎందుకైందని రావటం, నేను వీఆర్ డూయింగ్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథం. అంటే ఇప్పుడు హాస్పిటల్లో కానీ బయట కానీ కొంతమందికి సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చి సడన్గా సీరియస్ అయిపోయి ఐసీయూలో అడ్మిట్ అయ్యి బీపీ అది డౌన్ అయిపోయి ఎంత హై అండ్ యాంటీబయాటిక్స్ అయినా రెస్పాండ్ కారు. ఈ సెప్సిస్ అనేది మనం ముందే ప్రెడిక్ట్ చేయొచ్చా అనేది ఒక ఆల్గరిథం తయారు చేసాం మేము. చేసి ఇవి ఇంప్లిమెంటెడ్ చేస్తాం. ఇవి చూస్తే సెప్సిస్కి వెళ్ళే ముందు 2 రోజుల ముందే వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏబుల్ టు ప్రెడిక్ట్ ఈ పర్టికులర్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు సెప్సిస్. సెప్సిస్ వస్తే కష్టం, 2 days ముందే ప్రెడిక్ట్ చేస్తుంది. దానికి మనం ట్రీట్మెంట్స్ ఇచ్చి వీఆర్ ప్రివెంటింగ్ దట్ సెప్సిస్. ఇప్పుడే వీ క్రియేటెడ్ దట్ ఆల్గరిథం. ఇలాగ చాలా డయాబెటీస్ ఇప్పుడు ఈ ఎవరిలో రావచ్చు, ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఎవరికి డయాబెటిక్ వచ్చేస్తుంది, ఎవరికి ఇన్సులిన్ అవసరం ఉంటుంది, ఎవరికి మామూలు డ్రగ్స్, ఎవరికి మామూలు డయట్ తోటి చేయొచ్చు, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెడిక్ట్ చేయొచ్చు. అంటే ఎలా చేసుకుంటామంటే ఆల్గరిథం అంటాం దాన్ని. అంటే దీనికి ఫౌండేషన్ మోడల్స్ అని ఉంటాయి. ఫౌండేషన్ మోడల్స్ 3 రకాలు మాట. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే అంత ఇన్ఫర్మేషన్ అంతా ఇంటర్నెట్లో అన్నీ కోరిలేట్ చేస్తుంది. ఎక్కడో జాంబియాలో ఒక చిన్న రీసెర్చ్ వర్క్ జరిగింది, మనకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆ వర్క్లో కొంచెం సిగ్నిఫికెంట్గా కొంతమంది డిజీజ్ డెవలప్ చేస్తున్నారు. అలాగే ఎబోలా వైరస్ కనుక్కున్నారు. అక్కడ ఇవన్నీ కూడా మనకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో ఎక్కడున్నా పికప్ చేసి కోరిలేట్ చేస్తుంది అన్నమాట. అదేవిధంగా కంప్యూటర్ విజన్. ఇప్పుడు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ న్యూయార్క్లో చేశారు. ఇది ఒక స్కిన్లో ఉన్న లీజన్ 25 వరల్డ్ టాప్ డర్మటాలజిస్ట్ చూపించారు ఇదేమి అని. వాళ్ళు ఇది క్యాన్సర్ అన్నారు అనుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసి లేదు ఇది అమైలాయిడోసిస్ స్కిన్ అనేది, దీన్ని బయాప్సీ చేసి పంపిస్తే అమైలాయిడోసిస్. పెద్ద డాక్టర్స్ మిస్ అయిపోయారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏబుల్ టు పికప్ అలాగా. సో ఈ డిఫరెంట్ ఉన్నాయి. అది ఒక పెద్ద సబ్జెక్టే దాని బై ఇట్ సెల్ఫ్ ఇది. సో ఇవన్నీ మేమంటే ప్రెడిక్టివ్ మోడల్స్ అంటాము. అదే న్యాచురల్ లాంగ్వేజ్ NLP అంటాం. ఈ ప్రెడిక్టివ్ మోడల్స్ తోటి మనం అప్లై చేస్తాం అన్నమాట. ఈ ప్రెడిక్టివ్ మోడల్ అప్లై చేస్తే బేస్డ్ ఆన్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కేస్ హిస్టరీస్ మనకున్న డేటాతోటి ఈ పర్టికులర్ పర్సన్కి డయాబెటీస్ ఇలా రావచ్చు, ఇంత డిఫికల్ట్ కావచ్చు, షుగర్ ఇలా అని ప్రెడిక్ట్ చేయొచ్చు మనం AI తోటి. సో AI ఈజ్ ప్రెడిక్టివ్ మోడల్. సో మేము ఇప్పుడు యాక్చువల్లీ అప్లైడ్ ఫర్ ఎ ఫండ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఎంకరేజింగ్ ఉంది AI పైన. చాలా ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. మేము డాక్టర్ మోహన్ విశ్వనాథన్ గారు డయాబెటాలజిస్ట్ ఆయన, దాని తర్వాత వేరే ఒక 5-6 పెద్ద ఇన్స్టిట్యూట్స్ కమ్ టుగెదర్ అండ్ డెవలపింగ్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెడిక్టివ్ మోడల్ ఫర్ డయాబెటీస్. అలాగే డిఫరెంట్ కార్డియాక్ డిజీజ్కి చేస్తాము. ఎవరికి హార్ట్ అటాక్ రావచ్చు, ఎవరికి రాకపోవచ్చు. దాంట్లో ఏం చేస్తాము, హార్ట్ అటాక్ అంటే హార్ట్ వెజల్సే కాదు, నీకు డయాబెటీస్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఇది కాకుండా మైక్రోబయామ్ ఏముంది, డేంజరస్ ఏముంది, ఇవన్నీ కూడా మేము విల్ డ్రా ఆల్గరిథమ్స్ అండ్ సే ఇవి ఉంటే నీకు ఛాన్స్ ఇస్తా, ఇవి మార్చుకో నీకు ఛాన్స్ తగ్గిపోతుంది. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెడిక్షన్ చేస్తాను. సో ఇవన్నీ కూడా దే ఆర్ బికమింగ్ పార్ట్. సో మోడర్న్ మెడిసిన్ అనేది చేంజ్ అయిపోయింది. ఈ ట్రెడిషనల్ మెడిసిన్ ఇది పేషెంట్ చూడటము, నీకు ఇది ఒక అరగంట సేపు ఎక్స్ప్లెయిన్ అన్నీ కూడా పోయి అన్నీ ఈ ఆల్గరిథమ్స్ వచ్చేస్తాయి. డాక్టర్ మీరు ఇప్పుడు క్యాన్సర్ కోసం ప్రస్తావించారు. క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, మరణాలు పెరుగుతున్నాయి. ఎక్కడ దానికి క్యాన్సర్ లేదండి. ఇప్పుడు మీరు ఇంకోటి ప్రజల్లో తప్పు ఏమంటే క్యాన్సర్ వస్తే చనిపోతారనే తప్పది. ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీలో 60% ఆఫ్ క్యాన్సర్స్ వీఆర్ డయాగ్నోజింగ్ ఎర్లీ అండ్ క్యూర్ కంప్లీట్ క్యూర్. అంటే ఓన్లీ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి వేరేదే చెప్తా. ఫస్ట్ గ్యాస్ట్రో చెప్తాను, ఎందుకంటే మేము దానిపైన రీసెర్చ్ చేస్తాను. నేను నౌ ఐ కెన్ డూ ఎండోస్కోపీ అండ్ డయాగ్నోజ్ ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. అది రాకముందు 3 సంవత్సరాల ముందే డయాగ్నోస్ చేసి తీసేస్తున్నాం. ఓకే. అదే కొలనోస్కోపీ చేసి ఇవి మీకు 5 సంవత్సరాల్లో క్యాన్సర్ వస్తుందని చెప్పగలుగుతున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేస్తున్నాము, అది తీసేస్తున్నాం. పాలిప్స్ క్యాన్సర్ రాదు.
సో క్యాన్సర్ అదే లివర్ అనుకోండి, లివర్ క్యాన్సర్ కూడా వీ కెన్ ప్రెడిక్ట్, ట్రీట్ అండ్ ప్రివెంట్. అది జరిగిపోతుంది. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్స్, చాలా వరకు బ్లడ్ క్యాన్సర్ని క్యూరబుల్ క్యాన్సర్స్ అయిపోయాయి ఇప్పుడు. లంగ్ క్యాన్సర్ 90% లంగ్ క్యాన్సర్స్ వీ కెన్ క్యూర్. ఓకే, క్యూర్ చేసేవచ్చు. కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి, ప్యాన్క్రియాస్ క్యాన్సరు, బ్రెయిన్ క్యాన్సరు, ఇటువంటి మనం వీఆర్ స్టిల్ నాట్ ప్రోగ్రెస్, ఎందుకంటే చాలా డీప్ ఉన్నాయి, డయాగ్నోస్ చేయలేకపోతున్నాం. ఓకే, దీనికి కూడా అల్గోరిథం డెవలప్ చేస్తున్నాము. బట్ జనరల్గా పబ్లిక్ తెలియదు కానీ 60% ఆఫ్ క్యాన్సర్ ఈజ్ కంప్లీట్లీ క్యూర్డ్. టీబీ క్యూర్ చేస్తాము, అలాగే కంప్లీట్లీ క్యూర్డ్. ఈ 40%లో వీ వాంట్ టు డూ మోర్ రీసెర్చ్. ఇవి కూడా ఎందుకంటే అల్టిమేట్గా క్యాన్సర్ అనేది, ఆ వర్డ్ అనేది, ఆ భయం రాకూడదు ప్రజలకి. క్యాన్సర్ అనగానే భయపడిపోయారు. మీరు చెప్తుంది 5 years ముందు మీరు డయాగ్నోస్ చేసి దాన్ని తీసేయటం అంటే అసలు దాని దరిదాపులకు రాకుండా గ్యాస్ట్రో క్యాన్సర్స్ వీఆర్ నౌ ఎవ్రీ డే. మీరు వస్తే మా ఎండోస్కోపీ రూమ్కి ఎప్పుడైనా మీకు చూస్తున్నాము, డయాగ్నోస్ చేస్తున్నాం, అక్కడే తీసేస్తున్నాం. సో గ్యాస్ట్రో క్యాన్సర్ అలాగా ఈచ్ సబ్జెక్ట్